జ్ఞాపకార్థ కూడికకి చేరి వచ్చిన మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందరు బాగున్నారా? బాగున్నాను. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాం. మన సహోదరుడు జార్జ్ గారు గత 4 సంవత్సరాల క్రితం ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈ విధంగా అక్క చెప్పినట్లుగా ఈ జ్ఞాపకార్థ కూడిక ఏర్పాటు చేయమని చెప్పారు. కాబట్టి ఈ విధంగా మీ మధ్యలో వచ్చి దేవుని యొక్క వాక్యం చెప్పి, వాక్యము ద్వారా నా దేవుడు మిమ్మల్ని ఆదరించుదురుగాక. ప్రభు దగ్గరికి అన్నగారు వెళ్ళిపోయారు. అక్కని ప్రభు ఆదరించినట్లుగా, ధైర్యపరుచున్నట్లుగా పిల్లలు ఉన్నారు కదా, రతన్ రాజ్ ఇద్దరు. సరే, చిన్న ప్రార్థన చేద్దాం. అక్క కొరకై, పిల్లల కొరకై. సర్వకృపానిధి దేవా, మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి ఇచ్చిన పిల్లల్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను మిమ్మల్ని అనాథులుగా విడవను అని మీరు వాగ్దానం చేసినట్లుగా ప్రభువా, నాయన అన్న మీ సన్నిధికి వెళ్ళిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కని పిల్లల్ని మీరు ఆదరించి ధైర్యపరుస్తూ వచ్చారయ్యా. నేను నీకు ఆలోచన చెప్పి నడిపించదను అని మీరు సెలవిచ్చినట్లుగా అక్కకి, పిల్లలకి మీరు ఆలోచన చెప్పి నడిపించచ్చు వచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాబోయే కాలం అంతయు కూడా అక్కకి మీరు తోడుగా ఉండండి, ధైర్యపరచండి. ఇమ్మానుయేలు దేవుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకొని ప్రభువా, కుటుంబానికి మీరు తోడి ఉండి క్షేమాన్ని దయచేయమని యేసు క్రీస్తు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవుడిది మొదలుకొని అక్కకి, పిల్లలకి ప్రభు తోడుగా ఉండి నడిపించుదురుగాక. బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వాక్యం. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అంతము అనే అంశం మీద ఈ పూట ఈ జ్ఞాపకార్థ కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. కార్యము ఆరంభము కంటే కార్యాంతము మేలు అని వాక్యం తెలియజేస్తుంది. ఒకవైపు జ్ఞాపకార్థ కూడికగా మనం ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నాం. ఇంటి యజమానుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ అన్న గురించి మనము బాధపడిన అవసరమే లేదు. ఎందుకంటే అక్షరీకంగా బాధ ఉన్నా కూడా క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు ధన్యులు, వారు మొదట క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు లేపబడతారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఒక రోజున వెళ్ళవలసిన వాళ్ళమే. కానీ ఆయా సమయాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన వాళ్ళే. కానీ అక్షరీకంగా మనకు దుఃఖము, బాధ ఉంటుంది. ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మనకుందా అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఒక రోజున వెళ్ళవలసిన వారమే. కానీ జీవించవచ్చు ఉన్న మన గురించి మనం ముఖ్యంగా అక్క చెప్పేది, తను కూడా మందిరానికి వస్తూ ఉండేవాడు. దైవభక్తిలో నడిపించబడుతూ ఒక మంచి ముగింపు. ఎందుకు ఇలా జరిగిందని అడిగే అర్హత లేదు. కానీ ఎవరు సమయం వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉండాలి. గుంటూరు నుండి రేపల్లెకి ట్రైన్ ఎక్కితే ఎవరు స్టేషన్ వస్తే వాళ్ళు దిగి వెళ్ళిపోతారు చూడండి. అలాగే మనము కూడా ఎవరి వంతు వాళ్ళ వంతు. అయితే ముందుగానే వెళ్ళిపోయిన వాళ్ళు ధన్యులు అని చెప్పవచ్చు. అక్షరీకంగా బాధ ఉంటుంది, కానీ ముందుగా వెళ్ళిన వాళ్ళు ధన్యులు అని చెప్పవచ్చు. ఎందుకంటే రాబోయే కీడు, శ్రమ, బాధ ఇవన్నీ చూడకుండా వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని. ఇక ప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఇక వాళ్ళకి లోక సంబంధమైన ప్రయాస కానీ, కష్టాలు కానీ, కన్నీళ్లు కానీ, బాధలు కానీ ఏవైనా ఉంటాయా అని అంటే ఏవి ఉండవు. నెమ్మది గల స్థలానికి వెళ్ళిపోతారు. కానీ జీవించుచున్న మనకే కష్టాలు, ఈ సమస్యలు, ఇబ్బందులు, కుటుంబ వ్యవస్థలు ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అనుభవాలు. కాబట్టి ఒకవైపు అక్షరీకంగా మనకు దుఃఖం ఉన్నా కూడా, కానీ అక్షరీకంగా దుఃఖం ఉన్నా కూడా ఆత్మీయంగా ఆలోచిస్తే క్రీస్తునందు
మృతులైన వాళ్ళు ధన్యులు అని వాక్యం చెప్తోంది. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకొని మందిరానికి వస్తూ ఓ మంచి జీవితాన్ని జీవించి కనుమూసిన వాళ్ళు ప్రభు దగ్గర ఉంటారు అని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో ఓ ధనవంతుడు ఉండేవాడు. అతడు ఈ లోకములో తినుచు త్రాగుచు సుఖిస్తూ సుఖభోగాలతో జీవిస్తూ ఉండేవాడు. మరొక వైపు అదే ధనవంతుని ఇంట పేద లాజరు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ధనవంతుడు తిని పడవేసే ఆ రొట్టె ముక్కలు ఎక్కువైపోయి విసిరివేస్తే ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తినేవాడు. ధనవంతుడు సుఖభోగాలు అనుభవిస్తూ సంతోషంగా ఆర్భాటంగా ఉన్నాడు. సడన్గా ఒకరోజు చనిపోయాడు. మరలా ఆ ఇంట ఉన్న లాజరు అనే పేదవాడు కూడా చనిపోయాడు. వాళ్ళు ఇద్దరు వెళ్ళిన స్థలాలు ఎక్కడికి వెళ్ళారు అని ఆలోచిస్తే, ప్రేమిన వర్లారా, ధనవంతుడు లోకంలో సుఖభోగాలు అనుభవిస్తూ దేవుడన్నా ప్రార్థన దైవభక్తి అన్నా పట్టించుకొనని ఆ వ్యక్తి, లోక సంబంధమైన సకల సుఖభోగాలు అనుభవిస్తూ పాపంలో జీవిస్తున్న ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత యాతన గల స్థలానికి వెళ్ళాడు. మరి చనిపోయిన తర్వాత లాజరు పేదవాడు ఎక్కడికి వెళ్ళాడు అని మనం చదివితే బైబిల్లో నెమ్మది గల స్థలానికి, విశ్రాంతి స్థలానికి వెళ్ళాడు అని మనం చూస్తాం. ప్రేమిన వర్లరా, ఆ ధనవంతుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న లాజర్ని చూచి, అయ్యా ఇదిగో ఆ లాజర్ని పంపించు, నాకు దాహం వేస్తుంది, ఒకవేళ ఆ లాజరు వచ్చిన దాహాన్ని తీరుస్తాడేమో, నీళ్లు కావాలి, వాడు నా ఇంట నేను పడవేసిన రొట్టె ముక్కలు తిని బ్రతికేవాడు, వాడిని నా ఎద్దుకు పంపించు, నాకు దాహం వేస్తుంది అని అడిగాడు. ఆ సమయంలో దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఉండే స్థలం వేరు, అతను ఉండే స్థలం వేరు. లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖభోగాలు అనుభవిస్తూ పాపములో జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుడన్నా దైవభక్తి అన్నా పట్టించుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చావు కాబట్టి, లోకంలో నువ్వు సుఖభోగాలు అనుభవిస్తున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు వేదన పడుచు ఉన్నావు. లాజరు అయితే పేదవాడైనా కూడా అతడు క్రీస్తు యొక్క మార్గంలో నడిపించబడుతూ దైవభక్తి కలిగి మంచి జీవితాన్ని జీవించి చనిపోయాడు కాబట్టి విశ్రాంతి స్థలంలో ఉన్నాడు. కాబట్టి లాజరు ఉండే స్థలం వేరు, నువ్వుండే స్థలం వేరు. ఆ లాజరు వచ్చి నీకు నీళ్ళు ఇవ్వటానికి కుదరదు అని అన్నాడు. వెంటనే ఆ ధనవంతుడు బాధపడిపోతున్నాడు, అయ్యో నేను ఇలాంటి యాతన గల స్థలంలో ఉంటాను అని నాకు తెలియదు. కాబట్టి నాకు ఇంకా 5 మంది సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా రక్షణలోనికి వచ్చేటట్లుగా ప్రభు మార్గంలో నడిపించబడేటట్లుగా లాజరు వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి నెమ్మది గల స్థలానికి వచ్చేటట్లు లాజర్ని పంపించు అని అడుగుతాడు. దేవుడు అంటాడు, ప్రవక్తలు సేవకులు ఎంతోమంది మీ దగ్గర వచ్చి దేవుని యొక్క వాక్యాలు ప్రకటించి సువార్త చెప్పినా కూడా అప్పుడే విననప్పుడు చనిపోయిన వ్యక్తి వెళ్ళి సువార్త చెప్తే వింటారా? ఏమండి, ఇప్పుడు ఈ గ్రామంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు దైవభక్తి కలిగి ప్రార్థనకు వెళ్ళే వ్యక్తి, చనిపోయాడు, గతంలో పోయిన నెల చనిపోయాడు. ఇప్పుడు ఆ వ్యక్తి సమాధుల్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడికి వచ్చి, అమ్మా మరి అమ్మా వాక్యం విను అని వచ్చి వాక్యం చెప్తే మీరు వింటారా? భయపడి పారిపోతారు. ఎందుకంటే ఆ దయ్యమై వచ్చింది అని. కాబట్టి లాజరు చనిపోయిన వ్యక్తి మరలా వెళ్ళి ధనవంతునికి మీ సహోదరులకు వాక్యం చెప్పడం ఇది అసాధ్యం. కాబట్టి జీవించుచు ఉన్నప్పుడే దైవ మార్గంలో నడిపించబడాలి. ప్రియమైన వర్లారా, ఒక్కసారి ఆలోచించండి, ధనవంతుని యొక్క అంతం ముగింపు ఎక్కడికి వెళ్ళింది? చనిపోయిన లాజరు యొక్క ముగింపు, అతని యొక్క జీవితం యొక్క అంతం ఎక్కడ ముగిసిపోయిందో ఆలోచించాలి. కాబట్టి ఈ రోజున ప్రభునందు మృతి చెందిన వారి గురించి మనము అక్షరికంగా బాధ ఉన్న బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే వాళ్ళ గురించి మనం బాధపడిన అవసరమే లేదు. కానీ వాళ్ళు విశ్రాంతి స్థలంలో ఉన్నారు. ఇప్పుడు జీవించుచు ఉన్న మన గురించి మనం ఆలోచించాలి. మనం ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తాం? ధనవంతుని వలె నరకానికి వెళ్తామా, లేకపోతే విశ్రాంతి గల స్థలంలో ఉంటామా? మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మన జీవితం యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. కనుకనే ఈ సంవత్సరాంతంలోనికి వచ్చిన మనం ఒకవైపు కుటుంబాన్ని గురించి, యజమానుని గురించి దుఃఖం ఉన్నా కూడా, ప్రేమిన వర్లరా, కార్య ఆరంభము కంటే కార్య అంతము
మేలు అని వ్రాయబడి ఉన్నది. ఒక ఇల్లు కట్టుకున్నా ఎలా ప్రారంభించారు అనేది ముఖ్యం కాదు, కానీ దాన్ని కంప్లీట్ చేశారా అనేది చాలా ప్రాముఖ్యం. వివాహ కార్యక్రమం కొరకు అబ్బాయిని అమ్మాయిని వెతికాము, కార్యక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పుకోవడం ముఖ్యం కాదు. దాని యొక్క రిజల్ట్, ముగింపు ఆశీర్వాదకరంగా వాళ్ళు కొనసాగుతూ ఉన్నారా లేదా. అలాగే జీవితంలో కూడా భౌతికంగా చేతి పనులే కానీ, ఉద్యోగాలే కానీ, వ్యాపారాలే కానీ, ఒకవైపు ఇల్లు కట్టుకుంటూ ఉన్నా మన జీవితపు వ్యక్తిత్వంలో ఏది కార్యక్రమాలు చేస్తున్న ప్రారంభం కంటే దాని యొక్క ముగింపు చాలా ముఖ్యమైనది. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ఈ లోకంలో మనం పుట్టి పెరుగుతూ ఉన్నాం. మరి మన యొక్క ముగింపు ఎలా ఉంటుంది అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన ముగింపు ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అంటే వాక్యపు వెలుగులో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. సంవత్సరాంతంలోనికి వచ్చాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వాక్యములో కూడా నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. అంతంలోనికి వచ్చాం, మనం జీవితాన్ని ప్రారంభించాం. ముగింపు ఎలా ఉండాలి అంటే ఆదికాండం 2వ అధ్యాయం 2వ వాక్యంలో అంతము విశ్రాంతికరంగా ఉండాలి. ఎలా ఉండాలండి? విశ్రాంతికరంగా ఉండాలి. దేవాది దేవుడు ఈ భూమిని, ఆకాశాన్ని, భూమి మీద ఉన్న సమస్తాన్ని 6 రోజులు సృష్టించాడు. 5 రోజులు సృష్టించారు. 6వ రోజు మనిషిని తన పోలికలు సృజించి 7వ రోజున విశ్రమించను అని ఆదికాండం 2వ అధ్యాయంలో మనం చదువుతాం. 6 రోజులు సృష్టి కార్యక్రమాన్ని చేసి మనిషిని కూడా సృజించి 7వ రోజు విశ్రమించను. కాబట్టి విశ్రాంతి అనేది అంతము అనేది విశ్రాంతికరంగా ముగించబడింది. భూమిని, ఆకాశాన్ని, ఆకాశ నక్షత్రములను, జలచరములను సమస్తాన్ని దేవుడు సృజించాడు. 7వ రోజున విశ్రమించును అని రాయబడి ఉంది. అందుకే బైబిల్లో 6 రోజులు పనులు చేయాలి, 7వ రోజున విశ్రాంతి దినము. ఆ దినము ఖచ్చితంగా దేవుని పిల్లలు దేవుని యొద్దకు రావాలి, ప్రార్థన చేసుకోవాలి. అది ప్రభు దినం. 6 రోజులు కష్టపడి మరలా 7వ రోజు కూడా కష్టపడతానని ప్రభు సన్నిధికి రాకుండా ఉన్నామనుకోండి, ప్రభుకి ఇవ్వవలసిన సమయాన్ని దొంగిలిస్తే మరి ఆ సమయం కూడా డబ్బులు సంపాదించాలి, వెళ్ళాలి అని అనుకుంటామా? బాడీకి రెస్ట్ లేకుండా, శరీరానికి రెస్ట్ లేకుండా ఆ రోజు కూడా పనికి వెళ్తే మరలా సోమవారం జ్వరం వచ్చింది అనుకోండి, హాస్పిటల్కి, రేపల్లి హాస్పిటల్కి. అవసరమా? అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా చూడండి, ఒకరోజు హాఫ్ డే అని ఇస్తారు. మనిషికి, శరీరానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. మరి ఆ రోజు కూడా పనిచేస్తానంటే శరీరం బలహీనమైపోయి అనారోగ్యాలు వస్తాయి. దేవాది దేవుడు ఈ భూమిని, భూమి మీద ఉన్న సమస్తాన్ని సృష్టించి 7వ రోజున విశ్రమించను. జీవితంలో కూడా మన యొక్క ముగింపు, అంతం ఎలా ఉండాలి అని అంటే విశ్రాంతికరంగా ఉండునట్లు దేవుడు సహాయం చేయునుగాక. అంటే విశ్రాంతికరంగా ఈ లోకంలో మనం జీవించాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చే శాంతి కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచు ఉన్నాను. ప్రయాసపడి భారాన్ని మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఇంకొక మాట కూడా ప్రభు సెలవిచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది. శరీరానికి విశ్రాంతి కావాలి అంటే వారానికి ఒకరోజు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి మనిషి, లేకపోతే శరీరం బలహీనమైపోయింది. ఆత్మకు విశ్రాంతి కలగాలి అంటే యేసయ్య అంటాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే యేసయ్య సన్నిధికి వచ్చి, మందిరానికి వచ్చి ప్రార్థనలో మీరుండి, అక్కడ మీరు ప్రార్థనకు వచ్చి మరలా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకొని మరలా సోమవారం నుండి శనివారం వరకు పనులకు వెళ్ళారనుకోండి, ఆత్మకు విశ్రాంతి ఉంది కాబట్టి నెమ్మదిగా మీరు పనులు చేసుకోవటానికి దేవుడు కృప చూపుదురుగాక. జీవితంలో కూడా విశ్రాంతి అనేది చాలా ముఖ్యమండి. విశ్రాంతికరంగా మన జీవితాన్ని ముగించుకోవాలి. ఈ రోజున మనిషి జీవితాన్ని గమనించినప్పుడు ప్రతి ఒక్కరిని అప్పుడప్పుడు అడిగినప్పుడు మీరు విశ్రాంతిగా, నెమ్మదిగా, సమాధానంగా ఉన్నారా అని అంటే చాలామంది చెప్తూ ఉంటారు, మాకు నెమ్మది లేదు, సమాధానం లేదు. డబ్బున్న వాళ్ళని అడిగితే మాకు డబ్బు ఉంది కానీ
మమ్మల్ని చూసుకోవటానికి మా పిల్లలేమో అమెరికాలో వెళ్ళిపోయారండి, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు అని వృద్ధాప్యంలో ఉంటున్న ముసలి వాళ్ళు ఇంట్లో ఉండి ఏడుస్తూ ఉన్నారు. డబ్బుంది, కానీ వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ దగ్గర పిల్లలు లేకపోగా, డబ్బున్నా కూడా కుటుంబంలో ఏం లేదు, విశ్రాంతి సమాధానం లేదు. చనిపోయిన తర్వాత కూడా ఈ మధ్య ఒక ఆయన చనిపోయారు, పెద్ద ఆయన. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉన్నాడండి. అమెరికాలో ఉన్నాడు. మరి వెంటనే రావాలి అంటే కుదరదు. వాళ్ళు వెంటనే వీసా కానీ అవి ఏమి ఇవ్వరు. కుదరకపోగా ఏం చేసిందంటే వాళ్ళ అమ్మ ఆ యొక్క డెడ్ బాడీ, చనిపోయిన శవం ఉంటుంది కదండి, ఆన్లైన్లో అది ఫోన్లో వాట్సాప్లో వీడియో కాల్ చేసి ఆ శవాన్ని చూపించారండి. నాకైతే చాలా బాధ వేసింది. ఎంతటి రోజులు వచ్చాయిరా. కొడుకేమో అమెరికాలో ఉన్నాడు, మరి రావటానికి అవకాశం లేదు. సడన్గా తండ్రి చనిపోయాడు. మరి తండ్రి ముఖం చూడాలి అంటే ఇదిగో ఇప్పుడు వాట్సాపే వీడియో కాల్ చూపించి ఆ వీడియో కాల్ ఏడుస్తున్నాడు అబ్బాయి. ప్రేమిని వర్లారా, మనిషి జీవితం ఎలా మారిపోయిందో ఒక్కసారి ఆలోచించండి. డబ్బున్నా సమాధానం లేని పరిస్థితి. డబ్బు లేకున్నా కూడా మాకు డబ్బుంటే సమాధానం అంటారు, కానీ లోక సంబంధమైన కార్యాలు ఏవి ఉన్నా లేకున్నా సమాధానం ఏవి కూడా ఇవ్వలేవండి. కేవలం యేసుక్రీస్తు మాత్రమే మనకు సమాధానాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించి బాప్తిజం తీసుకొని దేవుని మందిరానికి వస్తూ దేవుడిచ్చే సమాధానాన్ని కాపాడుకుంటూ దేవుని ప్రజలైన మనం కొనసాగుతూ రావాలి. అప్పుడు ఒక రోజున మనం కనుమూసినప్పుడు నెమ్మదిగా ప్రభు దగ్గరికి వెళ్ళగలము. అదే విశ్రాంతికరమైన ఒక అంతము. హల్లెలూయా. విశ్రాంతికరమైన అంతం అంటే జీవితంలో అసమాధానాలు ఎదురవుతూ ఉంటాయి, దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని దేవుని ప్రజలైన మనం జయించగలగాలి అంటే క్రీస్తు దగ్గరికి రావాలి. దేవుని ప్రజలైన మీరు దేవుని మందిరానికి రావాలి. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాలు విని అక్కడ ఉంటున్న దైవికమైన సమాధానాన్ని మీరు అనుభవించగలిగితే ఆ విశ్రాంతి సమాధానం మీ హృదయములలో నివసింపచేసి కనుమూసేటప్పుడు కూడా నెమ్మదిగా ప్రభు దగ్గరికి మనం వెళ్ళగలం. కనుక ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడిచ్చిన సమాధానాన్ని కాచుకుంటూ రావాలి. దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఎప్పుడు కూడా నాకు సమాధానం లేదు అని చెప్పకూడదండి. సమాధానం లేదు, విశ్రాంతి లేదు అని చెప్తున్నారంటే దానికి గల కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది పాపమే కారణం. ఓ దొంగ ఉన్నాడు. ఆ దొంగతనం చేసి డబ్బు ఇంట్లో దాచిపెట్టుకున్నారు అనుకోండి, వాడు నెమ్మదిగా ఉంటాడా? ఉండడు. ఎప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి తన్ని ఈడ్చుకెళ్తారా అని భయంతోనే ఉంటాడు, కానీ ఇక సమాధానం అనేది ఉండదు. బైబిల్లో యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వాక్యములో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు అని వ్రాయబడి ఉంది. ఈ రోజున మనిషి యొక్క మనస్సు దేవుని మీద లేనందువలన ఓ పరిపూర్ణమైనటువంటి సమాధానం దేవుని ప్రజలైన వాళ్ళు అనుభవించలేకపోతూ ఉన్నారు. కానీ ఓ విశ్రాంతికరమైనటువంటి ఓ ముగింపు దేవుని ప్రజలు అనుభవించాలి అంటే ప్రేమిని వర్లారా పాపానికి, చెడుతనంగా దూరంగా ఉండాలి. రెండవది దేవుని మీద మనస్సు ఉండాలండి. దేవుని మీద మనస్సు ఉండాలి. అందుకే క్రైస్తవులుగా దేవుని ప్రజలకు ఇచ్చిన ఒక గొప్పతనం ఏంటంటే లోకంలో చాలామంది సమాధానం లేకుండా చనిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. మీరు గమనించవచ్చు. ఈరోజు లేటెస్ట్గా వాట్సాప్లో వీడియో కాల్ చూపిస్తూ నాకు అప్పులు ఎక్కువయ్యాయి, పలాని వాడి ద్వారా నేను టార్చర్ పడలేకపోతున్నాను అని వీడియో కాలు ఒక గంట సేపు మాట్లాడి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. చూడండి ఎంతటి కాలం వచ్చిందో. అంత అవసరమా? సమాధానం లేకుండా మనిషి చనిపోయేటట్లు సాతానుడు ఎన్నో క్రియ చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని ప్రజలైన మనకు యేసుక్రీస్తు ఆ విశ్రాంతిని, నెమ్మదిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనకేదైనా బాధ కలిగిందా, హింస కలిగిందా, ప్రభు దగ్గరకు వచ్చి మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆయన మీద మనస్సు నిలిపినప్పుడు మనకున్న కష్టాలన్నీ కూడా తీరిపోవునుగాక. ఆయన మీద మనస్సు ఉంచి ప్రార్థించినప్పుడు ప్రశాంతత, నెమ్మది అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. ఆ మధ్య ఒకసారి భార్య భర్త మందిరానికి వచ్చారు. ఏడ్చి గంట సేపు ప్రార్థన చేసుకొని ఏడ్చి బాధపడుతూ ఉన్నారు. తర్వాత ప్రార్థన అయిన తర్వాత వాళ్ళని అడిగాను, ఏంటి బ్రదర్, ఏంటి మీరు బాధపడి ఏడుస్తున్నారు అని అంటే, అన్నయ్య
కుటుంబంలో అప్పులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు అప్పులోళ్ళేమో తీర్చకపోతే మిమ్మల్ని వదలమని చెప్పి ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్లారు. విలువైన వస్తువులన్నీ, మిగతా సామాన్లన్నీ బయట విసురుగొట్టి ఇష్టం వచ్చినట్లుగా తిట్టి వెళ్ళిపోయారన్నా. కానీ ఆ బాధలో మేమిద్దరం వచ్చి ఇప్పుడు గంట సేపు ప్రభు దగ్గర ఏడ్చి ప్రార్థన చేసుకున్నాము. మాకు నెమ్మది కలిగినది. హల్లెలూయా. చూడండి, దైవభక్తి కలిగిన వాళ్ళు చేసే పని అది. క్రీస్తుని ఎరగని వాళ్ళు, దైవభక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? అప్పులు ఎక్కువైనప్పుడు, ఈ కష్టాలు ఎక్కువైనప్పుడు మరణమే శరణం అనుకుంటారు. కానీ మనకు లోక సంబంధమైన ప్రజలకున్న వ్యత్యాసం ఏంటంటే, మనకు యేసుక్రీస్తు ఆదరణ దయచేయుదురుగాక. మనకు యేసుక్రీస్తు వారు విశ్రాంతిని, ఆత్మకు నెమ్మదిని కలగజేస్తారు. కనుక నీ లోకంలో ఉన్నంత వరకు దేవుడిచ్చిన సమాధానాన్ని, విశ్రాంతిని కాపాడుకుంటూ రావాలి. ఏదైనా అసమాధానం వచ్చిందా, ప్రభు సన్నిధికి రావాలి, ప్రార్థన చేసుకోవాలి, దైవ సేవకులు పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవాలి. ఆదరణ కలిగిన మాటలు మీరు వినాలి. ఈ మాటల ద్వారా మనకు ఏం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. కాబట్టి దేవుని మీద మనస్సు, దేవుని యొక్క వాక్యాలు, ప్రార్థన, ఇవి దేవుని ప్రజలైన మీరు కలిగి ఉన్నప్పుడు ఎక్కడ అసమాధానానికి చోటు ఉండదు. మనం నెమ్మదిగా ఈ లోకంలో కొనసాగుతాం. నెమ్మదిగానే మన యొక్క ముగింపును ముగించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అంతము ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నారంటే, విశ్రాంతికరమైన, సమాధానకరమైనటువంటి ఒక ముగింపు కావాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాలను మీరు గమనించినట్లయితే, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వాక్యాల్లో అపోస్తుడైన పౌలు గారు ఒక మాట తెలియచేస్తూ ఉన్నారు. మంచి పోరాటం పోరాడి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ మాటలు మీరు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వాక్యాల్లో 8వ వాక్యములో 7-8 వాక్యాల్లో, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ పౌలు గారి గురించి ఆయన చెబుతున్న మాటలు. పౌలు, ఆయన మొదటి పేరు సౌలు. సౌలుగా ఉన్న ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే, ఎక్కడ క్రైస్తవులు, ఎక్కడ ప్రార్థన చేసేవాళ్ళు కనబడితే అక్కడికి వెళ్ళి దాడి చేసి వాళ్ళని చంపడం, చెరసాల్లో వేయడం, ఇలా చేసేవాడు. క్రైస్తవులన్నా దేవుని బిడ్డలన్నా అస్సలు పడదు సౌలుకి. ఓసారి దమస్కు మార్గంలో వెళ్తూ ఓ ప్రాంతంలో ప్రార్థన చేసి గుంపు ఉంది, అక్కడికి వెళ్ళి వాళ్ళని చెదరగొట్టాలి, హింసించాలి, బాధ పెట్టాలి అన్నట్లుగా తనతో ఉన్న కొంతమందిని తీసుకొని గుర్రాల మీద బయలుదేరి వెళ్తూ ఉన్నారు దమస్కు మార్గము గుండా. సడన్గా ఆకాశంలో నుండి దేవుడు ప్రత్యక్షమై సౌలుని దర్శించాడండి. ఓ ప్రకాశమానమైనటువంటి వెలుగు ఉదయించి, ఆ వెలుగును చూడంగానే ఈ సౌలు క్రింద పడిపోయాడు. తనతో ఉన్నవాళ్ళు క్రింద పడిపోయారు. వెంటనే ఒక శబ్దం వినబడుతుంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచు ఉన్నావు, నీవేళ నన్ను హింసించుచున్నావని 2 సార్లు పేరు పెట్టి పిలిచినప్పుడు సౌలు నీవెవరు అని అడిగితే, నీవు హింసించుచున్న యేసుని అని అంటాడు. నీవు హింసించుచున్న యేసుని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీవు హింసించుచున్న యేసుని అంటే, ఈ సౌలనే వ్యక్తి, ఇతను దేవుని ప్రజలను హింసిస్తూ ఉంటే దేవుని ప్రజలు పడుచున్న ఆ బాధ, హింస ఎవరికి తగులుతుంది? ప్రభు ఆ బాధను అనుభవిస్తూ ఉన్నారు. అందుకే నీవు హింసించుచున్న యేసుని, నన్ను వెంబడిస్తూ ఉన్న నా ప్రజలను నీవు బాధ పెడుతున్నావు, హింస పెడుతున్నావు కదా, వాళ్ళు పడే బాధ నేను చూస్తున్నాను. నీవు నన్ను హింసిస్తున్న వాళ్ళను కాదు, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. వెంటనే ప్రభు యొక్క దర్శనాన్ని చూసి తన జీవితంలో ఒక వెలుగు ప్రత్యక్షమైన వెంటనే ఆయన యొక్క మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. ఆ వెలుగును చూడంగానే 2 కళ్ళు గ్రుడ్డివైపోయాయి, ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి.
ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. ఆ వెలుగును చూడంగానే 2 కళ్ళు గ్రుడ్డివైపోయాయి. మనోనేత్రాలు తెరవబడ్డాయి. అంతవరకు నా మతమే గొప్పది, నా కులమే గొప్పది, నేనే గొప్పవాణ్ణి అని విర్రవీగుచూ ఉన్న సౌలు ప్రభు దర్శించిన వెంటనే ప్రేమిన వర్లరా ఆయన బ్రతుకు పూర్తిగా మారిపోయి ప్రభు దర్శనాన్ని చూచి ధన్యుడైపోయాడు. హల్లెలూయా. 2 కళ్ళు గ్రుడ్డివైపోయాయి. తనతో ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టారు. 3 రోజులు అన్నం నీళ్లు మానేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు నన్ను దర్శించాడే, యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఆయనకు విరోధంగా నేను ప్రవర్తించాను, ఆయనను ఆరాధిస్తున్న ప్రజల్ని కూడా నేను హింస పెట్టి బాధ పెట్టేనే, ప్రభుని గురించి నేను తెలుసుకోవాలని 3 రోజులు అన్నం నీళ్లు మాని ఉపవాసంతో ప్రార్థన చేసి కనిపెడుతూ ఉంటే ఆ ప్రాంతంలోనే అననీయ అనే ఒక దైవ సేవకుని దేవుడు దర్శించి, ఇదిగో అననీయ, తార్సువాడైన సౌలు పలాని వీధిలో పలాని ఇంట్లో ఉన్నాడు, నీవు వెళ్ళి ఆయన కలువు, ఆయన కొరకు ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఈ అననీయ అనే ఈ సేవకుడు ప్రభు దగ్గర అంటాడు, ప్రభువా మరి ఆయన కలవడం ఏంటి? ఆయన ఇప్పటికే క్రైస్తవులను హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ఆయన దగ్గరికి వెళితే నన్ను బ్రతకనిస్తాడా? నీకో దండం, నేను వెళ్ళను అంటాడు. కానీ ప్రభు అంటాడు, వెళ్ళు, ఇప్పుడు సౌలుగా ఉన్న వ్యక్తి సౌలు కాదు, నేను అతన్ని దర్శించాను, అతడు ఇప్పుడు పరిపూర్ణంగా మారిపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ప్రభుని దర్శించిన వెంటనే అననీయ వెళ్ళి, ప్రేమిన వర్లరా, తార్సువాడైన సౌలు అనే వ్యక్తి ఎక్కడున్నాడండి అని అంటే, అదుగో ఆ వీధిలో అక్కడ ఉన్నాడు చూడండి అంటే, ఆ వీధిలో వెళ్ళి ఆ ఇంట్లో తలుపు కొట్టంగానే ఆ తీయగా ప్రేమిన వర్లరా లోపల సౌలు అనే వ్యక్తి ఉన్నాడు. వెంటనే ప్రభు నన్ను నీ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, కాబట్టి ఇదిగో నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. సాక్షాత్తు ప్రభువే నీకు దర్శనమిచ్చాడు గనుక నీవు అధైర్యపడవద్దు, భయపడవద్దు అని చెప్పి సౌలు నిమిత్తమై ప్రార్థన చేయగా ఆ వెలుగును చూసి 2 కళ్ళు గ్రుడ్డివైపోయిన అతని యొక్క కళ్ళు అననీయ అనే సేవకుడు ప్రార్థన చేయగానే మరలా కళ్ళు బాగుపడ్డాయి. హల్లెలూయా. వెంటనే ముసలి బాప్తిసం తీసుకున్నాడు. ప్రభు గురించి ఇంకా అనేక విషయాలు అననీయ అనే సేవకుని ద్వారా తెలుసుకొని సౌలుగా ఉన్న ఇప్పుడు ఆయన పేరు ఏమైపోయింది? పౌలుగా మారిపోయాడు. యేసుక్రీస్తుని గురించి అనేక ప్రాంతాల్లో, వీధుల్లో, గ్రామాల్లో వెళ్ళి తెలియజేస్తూ ఉంటే, ఈయనేనా దేవుని ప్రజలను హింసించి బాధ పెడుతున్న ఈయనే మారిపోయేలా క్రీస్తుని గురించి బోధిస్తూ ఉన్నాడు అని వాళ్ళు కూడా ఈయన చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, పౌలు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ప్రజలు కూడా ప్రభువుని నమ్మి అనేకులు రక్షణలోనికి వచ్చి బాప్తిసం తీసుకొని అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అనేక సంఘాలు స్థాపించబడ్డాయి. ఇప్పుడు పౌలు గారు ఒక విజయవంతమైనటువంటి ఒక అంతాన్ని చేస్తూ ఉన్నవాడై, విజయవంతమైనటువంటి ఒక ముగింపు పొందుకున్నవాడై ఆయన అంటాడు, మంచి పోరాటము నేను పోరాడి తిని. చూడండి, ప్రారంభ దశలో సౌలుగా ఉన్న ఆయన ఇప్పుడు ఆయన పేరు ఏమైంది? ఇప్పుడు సౌలుగా ఉన్న ఆయన పౌలుగా మారిపోయాడు. ఓ ఉన్నతమైన పరిచర్య సేవ చేసి ఇక్కడ తన మాటలు తెలియజేస్తాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని. కాబట్టి ఒక విజయవంతమైనటువంటి ముగింపు మనకు కూడా దేవుడు దయచేయుదురుగాక. విజయవంతమైన ముగింపు అండి. పౌలు గారి జీవితంలో మనం గమనిస్తూ విజయవంతమైనటువంటి ముగింపు అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి తెలియచేస్తారు. 8వ అధ్యాయము 35, 36, 37 వాక్యాలను మీరు గమనించినట్లయితే, ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, పోరాటాలు వచ్చాయి. ఆయన తన మాటల్లోనే తెలియచేస్తాడు. మీరు చూడండి, 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వాక్యము నుండి మీరు గమనించినట్లయితే, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున ప్రేమిన వర్లరా అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచూ ఉన్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోనవి అయినను, అధికారులైనను,
ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముచూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. సౌలుగా ఉన్నప్పుడు ఆయన గమాలియలోనే వ్యక్తి దగ్గర విద్యను అభ్యసించి యూనివర్సిటీలో చదువుకున్న వ్యక్తి, లోక సంబంధమైన సుఖభోగాలన్నీ కూడా అనుభవిస్తున్న వ్యక్తి. కానీ పౌలుగా మారిన తర్వాత, సేవకు వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు, నిందలు, అవమానాలు ఇప్పుడు చదివినట్లుగా ఆయన ఎదుర్కొన్నాడు. అయినా కూడా ఇవన్నీ నాకు అవసరం లేదని చెప్పి మరల వెనుదిరిగిపోయాడా? లేదు. తన జీవితంలో ఇవన్నీ ఎదుర్కొన్నాడు. వస్త్రహీనత, కరువు, ఆయన జీవితంలో శ్రమ, బాధ, హింస ఎన్ని కలిగినా కూడా ఇవి ఏవి కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవు అని చెప్పి తన జీవితంలో కష్టాలున్నా కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళి ఇప్పుడు ఆయన అంటాడు, మంచి పోరాటం పోరాడి తిని. చప్పట్లు కొట్టండి గట్టిగా. మంచి పోరాటం పోరాడి తిని. ఈ రోజున దేవుని ప్రజలైన మనము కూడా మంచి పోరాటం పోరాడాలండి. మంచి పోరాటం పోరాడాలి. క్రీస్తు యొక్క మార్గంలో మీరు నడిపించబడుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి, మరొక వైపు కష్టాలు కూడా ఉంటాయి. మనం అన్నీ అనుకూలంగా జరగాలి అని అనుకుంటాం, కొన్నిసార్లు అనానుకూలమైన పరిస్థితులు కూడా ఎదురవుతాయండి. ఇలాగే ఈ డిసెంబర్ మాసంలో నేను అద్దంకిలో సేవ చేస్తున్నప్పుడు 31వ తేదీ ఆరాధన జరిగింది. తెల్లవారుజామున 6 గంటలకి అందరూ ఇళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళలో ఒక పెద్ద ఆయనకి అప్పటికే ఆస్తమా ఉంది. ఈ చలి కొద్దిగా పడేది కాదు, అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడేవాడు. పెద్ద ఆయన కూడా ఇంటికి వెళ్ళాడు. 6 గంటలకి ఇంటికి వెళ్ళిపోయి ఇలాగే ఒక గ్రామం ప్రక్కన ఆ చలికి, మంచుకి, మందిరంలో బాగానే ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అక్కడ, కానీ ఇంటికి వెళ్ళాడు. ఒక 6:30-7 గంటలకి ఆయన మంచం మీద పడుకున్నాడు, చనిపోయాడు. సమాధి కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళాను. వాళ్ళ కొడుకు అంటాడు, ఎందుకు ఇలా జరగాలి, మా నాన్న ప్రార్థనకు వచ్చాడు కదా, మరి మా నాన్నని దేవుడు తీసుకోవచ్చా అని అంటాడు. మరి పిచ్చోడా, నువ్వు ఇంకా సంతోషపడాలిరా, ఎక్కడో చచ్చిపోయాడంటే నువ్వు బాధపడాలి. కానీ 31వ తారీఖు ఆరాధనలో ఉండి ఆ రాత్రంతా చూడండి ప్రార్థనలో గడిపి నెమ్మదిగా ఇంటికి వెళ్ళి చూడండి మంచం మీద పడుకున్న ఆయన శవాన్ని చూస్తే పడుకున్నట్లుగానే, నిద్రించినట్లుగానే ఉంది. అందుకే క్రైస్తవులు, దేవుని ప్రజలు చనిపోతే మరణము అనరు, నిద్ర అంటారు. ఆ పెద్ద ఆయన నిద్రపోయినట్లుగానే నువ్వు ఇంకా సంతోషపడాలిరా. మంచి ముగింపు. 65-70 సంవత్సరాలు వచ్చాయి. మనిషి యొక్క ఆయుష్ ఎంతకాలం అండి? 60 సంవత్సరాలు అధిక బలం ఉంటే, 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే. ఇప్పుడు తలలు ఉన్నారు కొంతమంది, మీరే ధన్యులండి. ఎందుకంటే 60 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు బ్రతికారండి. ఇంతకు మించి ఈ మధ్య సర్వే చేసి చెప్తున్నారట, ఇండియా మనుషుల యొక్క ఆయుష్ 40 సంవత్సరాలే అంట. మరి 40 సంవత్సరాలు మించి 50-60 వచ్చిందంటే ఇక చాలా ధన్యులం మీరు. కాబట్టి ఆ తమ్ముడితో చెప్పాను, నువ్వు ఎందుకు బాధపడతావు, రాత్రి అంతా తండ్రి గారు ప్రార్థనలో ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళారా పిచ్చోడా అని అంటే, అవునన్నా అని మరలా సంతోషపడ్డాడండి. మనిషి ఏ విధంగా ప్రభు దగ్గరికి వెళ్ళారు, ఏ విధంగా ముగించబడింది అనేది ముఖ్యమండి. లోకరీతిగా చనిపోవడం కాదు, కానీ ఆ తండ్రి ప్రేమిని వర్ల విజయవంతమైన ముగింపు మనకు అవసరం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితంలో ఒక మంచి పోరాటాన్ని, కష్టాలు, శ్రమలు, నిందలు, జీవితంలో విజయవంతమైన ముగింపు మన జీవితాల్లో కూడా కలిగి ముగింపు మనకు రావాలి అంటే, మునుపు మీతో చెప్పినట్లుగా ప్రభు నమ్ముకున్న తర్వాత మీకు కష్టాలు, సంతోషము, సమాధానం, నెమ్మది కూడా ఉంటుంది. మరొక వైపు కష్టాలు కూడా ఉంటాయి. మనోళ్ళు ఏం చేస్తారంటే, కష్టాలు వచ్చినప్పుడే దేవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అని అంటారు. అలా అనకూడదండి. యోబు గురించి మనం చదువుతున్నాం బైబిల్లో. యోబు జీవితంలో మీరు గమనించినట్లయితే ఆయన నీతిమంతుడు, యథార్థవర్తనుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించినవాడు. సాతానుగాడు వచ్చి అన్నీ నష్టపరిచాడు. పిల్లలు చనిపోయారు, ఆస్తి నష్టపరచబడిపోయింది, అన్నీ తగలబడిపోయాయి.
వెంటనే యోబు అనొచ్చు, దేవుడు లేడు, గీవుడు లేడు, ప్రార్థన లేదు, కీర్తన లేదు అనొచ్చు. కానీ అన్నాడా? అనలేదండి. ఏమన్నాడు తెలుసునా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనును, ఆయన నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇలా అనాలి మనం. అంటామా? అప్పుడే విజయవంతమైన ముగింపు మనకు కలుగుతుంది. ప్రేమిన వర్లరా, అన్నీ అనుకూలంగా జరగాలంట అనుకుంటాం మనం. కొన్నిసార్లు ఈ గ్రామాల్లో కొన్ని గమనిస్తూ ఉంటాం. ప్రభువుని నమ్ముకొని మందిరానికి వచ్చి కొనసాగుతూ ఉన్నప్పుడు సడన్గా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిందా, అమ్మో చర్చికి వెళ్తున్నావు ఇదేనా అని అంటారు. మామూలు వాళ్ళు కాదు, ఊర్లో అందరు కాదులే, కొందరు అంటే ఎక్కడ దొరుకుతారా, ఎప్పుడు వీళ్ళని మాట్లాడదామా అని విమర్శించే వాళ్ళు ఉంటారు. అందుకే ముందుగా చెప్తున్నాను, ప్రభువుని నమ్మిన తర్వాత ఆశీర్వాదాలు ఉంటాయి. మరొక వైపు కష్టాలు, నిందలు, అవమానాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అన్నీ అనుకూలంగా ఉంటే మాట వింటామా? వినం. కాబట్టి కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. మనిషి అన్నంగా ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంది, సుఖము దుఃఖము రెండు జతపరిచి సృష్టించాడు మానవుని. అందుకే దుఃఖపడే సమయంలో దుఃఖపడతాం, సంతోషపడే సమయంలో సంతోషంగా ఉంటాం. ఇవన్నీ రెండు జతగా దేవుడు మనిషిని సృజించారు. కాబట్టి దుఃఖమున్నా కష్టాలున్న అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్లుగా శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా క్రీస్తు ప్రేమ నుండి ఇవి నన్ను ఎడబాపు నేరవు అని ఎరిగి వాటన్నిటిని కూడా జయించుకొని వెళ్ళాడు. కాబట్టి ఆయన అంటాడు, మంచి పోరాటం నేను పోరాడితేనే. హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకార్థ కూడికలో మన యొక్క అంతము విశ్రాంతికరంగా ఉండాలి. మన యొక్క అంతము ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటే విజయవంతంగా ఉండాలి, విజయవంతంగా ఉండాలి. 125వ కీర్తన 4వ చరణాన్ని మీరు చూడండి. 125వ కీర్తన 4వ చరణంలో మేలుకరమైనటువంటి అంతమండి. 125వ కీర్తన 4వ చరణాన్ని మీరు గమనిస్తే, యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు చాలు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము అని రాయబడి. మేలుకరమైనటువంటి ఒక అంతం, మేలుకరమైనటువంటి అంతం అండి. బైబిల్లో యోసేపు గురించి మనం చదువుతూ ఉన్నాం. యోసేపు గురించి బైబిల్లో ఉన్న మాటలు ఏంటంటే, తన తండ్రికి 12 మంది కుమారులు, వాళ్ళలో యోసేపు చిన్నవాడైతే వాళ్ళ నాన్న చిన్న కుమారుడు కాబట్టి వాళ్ళ నాన్న ఎక్కువగా ప్రేమించేవాడు. ఓ పెద్ద నిలువుటంగి కొట్టించి వాడికి కావాల్సినవన్నీ తెచ్చిపెడుతూ ఇస్తూ ఉంటే మిగతా 11 మందికి వీడంటే పగ. నాన్న వీడిని ఎక్కువగా చూసుకుంటూ ఉన్నాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి సొంత తమ్ముని మీద పగబెట్టుకున్నారండి. సరే, పగబెట్టుకొని ఉంటే ఒకవైపు బాగానే ఉంటుందేమో, కానీ కీడు చేయాలని, పూర్తిగా ఇతన్ని చంపేయాలని ఆలోచన వచ్చింది. చూడండి, చిన్న వయసు నుండి తండ్రి చేత ప్రేమింపబడుచు ఉంటే యోసేపు చిన్న వయసులో ఉండగా కలలు వచ్చేవి. ఆ కలలో 12 పనులు ఉన్నాయి. ఒక పన లేచి నిలిస్తే మిగతా 11 పనులు వచ్చి సాగిలపడ్డట్టు. నక్షత్రాలు 12 ఉన్నాయి. ఒక నక్షత్రం ముందు 11 నక్షత్రాలు నమస్కరించినట్లు కొన్ని కళలు కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళ అన్నలకి చెప్పేవాడు యోసేపు. వాళ్ళ అన్నలు అంటారు, ఒరేయ్ పనికిమాలినోడా, నువ్వు మాకు అధిపతిగా ఉండబోతున్నావా? నోర్మోయ్, నువ్వు మాకంటే చిన్నవాడివరా? అంటే నువ్వు ఒక్కడివే నీ ముందు మేము నమస్కారం చేయాలా? నీ ముందు మేము దండం పెట్టాలా? ఈ విధంగా కలలు కంటావురా? నోర్మోయ్ అని చెప్పి తిట్టేవాడు. కానీ యోసేపు చిన్న వయసులో నుండి ఆ దేవుడు చూపించిన కళలన్నీ మనసులో భద్రపరుచుకొని ఉండేవాడు. దేవుడు మనతో 3 విధాలుగా మాట్లాడతాడండి. ఒకటి, వాక్యం ద్వారా మాట్లాడతాడు. రెండవది, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. మూడవది, కళల ద్వారా మాట్లాడతాడు. ఈ కళలో దేవుడు చూపించిన ఆ మాటలన్నీ, కళలన్నీ కూడా మనసులో భద్రపరుచుకున్నాడు. కానీ వీళ్ళ అన్నలు పగబెట్టుకున్నారు. యవన కాలం రాగానే వాడిని ఏం చేశారంటే, వాళ్ళ నాన్న, ఇదిగో మీ అన్నలు గొర్రెలు కాసుకుంటూ ఉన్నారు అరణ్యంలో, వాళ్ళ క్షేమ సమాచారాన్ని తెలుసుకో, వెళ్ళిపో అని భోజనాలన్నీ తయారు చేసి మీ అన్నలకి ఇచ్చి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎక్కడున్నారో కనుక్కోరాపోరా అని చెప్పి పంపించారు. యోసేపు వాళ్ళ అన్నల క్షేమాన్ని కోరి అరణ్యంలో వాళ్ళకి భోజన పదార్థాలన్నీ తీసుకొని వస్తూ ఉంటే, అదుగో కలలుగానే వాడు వచ్చాడు రే అంటూ ఉన్నారు. చూడండి,
వాడే కలలుగానే వాడు వచ్చాడు. సొంత తమ్ముడిని హేళన చేసి మాట్లాడుతూ వాడు రాగానే నీళ్లు లేని బావిలో పడేశారు. బావిలో పడేశారు. వాళ్ళలో ఒక చిన్న తమ్ముడు బెన్యామీన్ అనేవాడు, రేయ్ మన సొంత తమ్ముడే కదా, చంపకూడదురా, వీని చంపకూడదురా. అదిగదిగో ఇష్మాయిలు వెళ్తూ ఉన్నారు. బిజినెస్ మ్యాన్ వాళ్ళు అప్పట్లోనే బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు. ఇష్మాయిలు సంతతి, వాళ్ళకైనా అమ్మితే డబ్బులు వస్తాయిరా అంటే ఆ బెన్యామీను చిన్న తమ్ముడు చెప్పిన ఆ మాట విని ఆ యోసేపుని లోయలో నుండి బయటికి తీసి ఆ మార్గంలో వెళ్తూ ఉంటే వ్యాపారస్తులు వాళ్ళకి 20 వెండి నాణేలకు అమ్మివేశారు. చూడండి, యోసేపును వాళ్ళు బానిసకు తీసుకొని వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశంలో అక్కడ బానిసగా ఉండి పోతిఫర్ ఇంట్లో వెట్టి చాకిరి చేస్తూ పడరాని బాధలు పడుతూ ఉన్నాడు. అక్కడ శోధనకు గురయ్యాడు. ఆకలి దప్పులో ఒంటరితనము, హింస, బాధ అనుభవిస్తూ ఉండగా ప్రియమైన వారలారా, బైబిల్లో రాయబడి ఉంది, అలాంటి పరిస్థితుల్లో కూడా యోసేపునకు దేవుడు తోడుగా ఉండెను. హల్లెలూయా. చూడండి, అన్నలు త్రోసిపుచ్చారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఇప్పుడు వాళ్ళను కూడా చూడలేని పరిస్థితి. సొంత అన్నలు చేసినటువంటి కీడును బట్టి ప్రియమైన వారలారా, యోసేపు బాధతో అతడు ఐగుప్తు దేశానికి బానిసగా కొనిపోబడ్డాడు. అక్కడ కూడా యోసేపునకు చిన్న వయసు నుండి దేవుడు తోడుగా ఉండటం చేత ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే చెరసాల్లో వేశారు. ఒక శోధనకు గురి అయ్యాడు యోసేపు, చెరసాల్లో వేశారు తప్పు చేశాడని. ఆ చెరసాల్లో ఉండగా అక్కడ ఉన్న తోటి ఖైదీలకి కల వస్తే దాని యొక్క భావాన్ని చెప్తూ ఉండేవాడు. అయితే రాజుగారికి కూడా ఒక కల వచ్చింది, దాని యొక్క భావం అర్థం కాలేదు. అప్పుడు ఒకళ్ళు వెళ్ళి, రాజుగారు మేము కూడా చెరసాల్లో, నువ్వు అనవసరంగా మేము చెరసాల్లో వేసావు కదా, మేము కూడా జైల్లో చెరసాల్లో ఉన్నప్పుడు యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు, మరి నువ్వు నన్ను మరలా పానదాయకునిగా ఏర్పాటు చేసుకొని పనికి మరలా పిలుస్తావు అని నా గురించి కళ యొక్క భావాన్ని చెప్పాడు. అదుగదుగో చెరసాల్లో ఉన్నాడు, వాడిని పిలిపిస్తే నువ్వు కన్న కళ ఏంటో దాని అర్థాన్ని భావాన్ని చెప్తాడన్నాడు. రాజుకి కళ వస్తే దాని యొక్క భావాన్ని చెప్పటానికి చూడండి, యోసేపు చెరసాల్లో ఉన్న యోసేపుని తీసుకొచ్చి రాజు ఎదుట నిలవబెట్టారు. అప్పుడు యోసేపు చెప్పాడు, రాజా నువ్వు కన్న కళ భావం ఏంటంటే రాబోయే 7 సంవత్సరాల్లో భూమి మీద కరువు రాబోతోంది. మరి ఆ కరువు కాలంలో నుండి తప్పించబడాలి అంటే నువ్వు ఇప్పుడే ధాన్యాన్ని సమకూర్చుకొని నువ్వు సిద్ధపరచుకుంటే కరువు కాలం నుండి తప్పించబడుతావు. అందుకే దేవుడు ముందుగా చూపించాడు, నువ్వు కన్న కళ యొక్క భావం ఇదే అన్నాడండి. వెంటనే ఆ రాజుగారు సంతోషపడి ప్రియమైన వారలారా, యోసేపును ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కళ యొక్క భావాన్ని చెప్పంగానే సంతోషపడ్డారు. ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చాడు. ఆ రాజుగారు కన్న కళ ప్రకారమే ఏమైంది, నెక్స్ట్ మరుసటి 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాడు. కనాను దేశంలో వాళ్ళ అన్నలు ఉన్నారు. కనాను దేశంలో నుండియే వాళ్ళ అన్నలు ఐగుప్తు దేశానికి తన తమ్ముని యోసేపుని అమ్మారు కదా. ఇప్పుడు అన్నలు ఎక్కడున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, కనాను దేశంలో ఉన్నారు. యోసేపు ఏమో ఐగుప్తు దేశంలో సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నారు. గమనించండి, యోసేపు వాళ్ళ అన్నలందరూ కూడా వచ్చి ఆహార ధాన్యం కొరకు చాలా సంవత్సరాల తర్వాత యోసేపు ఎదుట, అయ్యా మా దేశంలో కరువు వచ్చింది, మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని బ్రతిమలాడుతున్నారండి. యోసేపు వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మనోళ్ళైతే మనమైతే ఊరుకుంటాము, ఒరే మీరే కదరా నాకు కీడు చేసింది, మీరే కదా నన్ను చెరసాల్లో వేసింది అని వాళ్ళను కూడా హింసించి బాధ పెట్టొచ్చు. అలా చేయలేదండి, అలా చేయలేదు. యోసేపు ఎప్పుడో చనిపోయాడు చిన్న వయసులోనే అని వాళ్ళ అన్నలు అనుకున్నారు, కానీ యోసేపు బ్రతికే ఉన్నాడని సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, అయ్యా మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని. యోసేపు గుర్తుపట్టాడు, మా అన్నలే అని. ప్రేమిన వర్లరా, ఒక మాట అంటాడు, ఆదికాండం 50వ అధ్యాయము 20-21 వాక్యాన్ని మీరు గమనించినట్లయితే యోసేపు అంటాడు, నా సహోదరులారా నేనే మీ తమ్ముణ్ణి, మీరు ఆనాడు నాకు విరోధంగా కీడు చేశారు కదా, ఆ కీడే నాకు ఈ రోజున మేలుగా మారెను. హల్లెలూయా. చూడండి, ఆనాడు మీరు చేసినటువంటి కీడు నాకు మేలుగా మారింది. ఈ రోజున అనేక ప్రజలను బ్రతికించేటట్లుగా, ఆహారాన్ని పంచిపెట్టేటట్లుగా, ఒక రక్షకునిగా నేను ప్రజల మధ్యలో ఉన్నాను అంటే, ఈ స్థితిలోనికి వచ్చాను అంటే ఆనాడు మీరు నాకు కీడు చేశారు.
ఇష్మావేలుకి 20 వెండి నాళ్ళకి అమ్మి వేశారా? పోతిఫర్ దగ్గర ఇంట్లో ఉన్నానా? శోధనకు గురయ్యానా? అక్కడ నన్ను తప్పుడు వానిగా చేసి జైల్లో వేశారా? అక్కడి నుంచి నన్ను ప్రభు బయటకు తీసుకొచ్చి ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను అంటే మీరు చేసిన కీడే ఈ రోజున నాకు మేలుగా మారెను. హల్లెలూయా. ప్రియమైన వారలారా, అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వాక్యంలో రాయబడి ఉన్నది, మేలు చేత కీడును జయింపవలెను. అప్పుడు దేవుడు మేలు చేత కీడును జయించాలి. మేలు చేసి కీడు చేయాలి. కీడు చేసినప్పుడు కీడే చేయకూడదు. పేతురు పత్రికలో కూడా ఒక మాట రాయబడి ఉన్నది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణం చేయక మీరు దీవించుడి అని వ్రాయబడి ఉన్నదండి. కాబట్టి ప్రియమైన వారలారా, యోసేపు జీవితంలో ఒక మేలుకరమైనటువంటి ముగింపు ముగించుకున్నాడు. హల్లెలూయా. యోసేపు ఐగుప్తు దేశంలో ఆహారాన్ని పంచిపెట్టేవాడుగా, లోకరక్షకుడుగా, రహస్యములను ప్రకటించేవాడుగా పేరు ప్రఖ్యాతను సంపాదించుకొని ఆయన కూడా వయసు పెరిగిపోయింది, భార్య పిల్లలు ఉన్నారు, చనిపోయాడు. చాలామంది ఆదికాండం చివరి అధ్యాయంలో చివరి మాటలు మీరు గమనించినట్లయితే యోసేపు కూడా దగ్గర 120 సంవత్సరాలు, ఆ మాటను కూడా ఒకసారి చూడండి, 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం చివరి 50వ అధ్యాయము 25వ వాక్యములో మీరు గమనించినట్లయితే 26వ వాక్యములో, యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశముందు ఒక పెట్టెలో ఉంచిరి. చనిపోయినప్పుడు చాలామంది వచ్చారు, సుగంధ ద్రవ్యములతో అలంకరించారు. 110 సంవత్సరాలు బ్రతికారు. చూడండి, సుగంధ ద్రవ్యములతో అలంకరించడము అని అంటే ఆత్మీయ అర్థం ఏంటో తెలుసు. యోసేపు తను బ్రతికి ఉన్నంత వరకు ఎవరికి కీడు చేయలేదు, మేలే చేస్తూ వచ్చాడండి. హల్లెలూయా. ఎవరికి కీడు చేయలేదు, అన్నలకు కీడు చేయలేదు. ఈ రోజుల్లో ప్రస్తుతం పరిస్థితులను గమనించి కీడు చేసే మనసు ఎక్కువగానే ఉంటుందండి. కీడు చేసే మనసు ఉంటుంది. కీడు చేయి వారి ఇంటి నుండి ఆ కీడు తొలగిపోదు అని రాయబడి ఉంది సామెతల్లో. ఇతరులు మనకు కీడు చేసిన మనం ఇతరులకి కీడు చేయకూడదు. యేసుక్రీస్తు వారికి విరోధంగా మాట్లాడారు, కానీ యేసయ్య అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడే కానీ శిక్షించలే. కాబట్టి మనము కూడా ఓ మేలుకరమైనటువంటి ముగించుకోవాలి అంటే ఈ లోకంలో ఎవరికి కీడు చేసే మనస్తత్వం లేకుండా, కీడు అనుభవించినా పర్వాలేదు కానీ ఇతరులు క్షేమంగా ఉండాలి అనే ఆ మనసు యోసేపు కలిగి ఉన్నట్లు మనము కూడా కలిగి ఉందముగాక. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మన వెంట రావు. డబ్బు కానీ, ఆస్తి కానీ, పగ, ద్వేషము, ఈర్ష ఇవన్నీ ఉంచుకొని అసమాధానంగా ఉండి ఒకవేళ చచ్చిపోతే ఏం ప్రయోజనం? అందుకే మేలుకరంగానే ఉండి యోసేపు తన జీవితంలో తన మంచి ముగించుకున్నాడండి. మేలుకరమైనటువంటి ముగింపు, అంతం అంటారు దీన్ని. ఇతరులకి మేలు చేసే యోసేపు తన జీవితాన్ని ముగించుకున్నాడు, కానీ కీడు చేయలేదు. అన్నలు కీడు చేశారు, కానీ యోసేపు కీడు చేయలేదు. ఎందుకంటే చిన్న వయసు నుండి ప్రభువుని గురించి, భక్తిని గురించి, ప్రార్థన గురించి వాళ్ళ తండ్రి నేర్పించాడు. కాబట్టి ఆ పునాది యోసేపుని కాపాడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వర్లరా, కీడు అనుభవించకుండా మేలే చేసినట్లుగా మనము కూడా ఏది జరిగినా మేలుకేని అనుకుంటూ మన జీవితంలో కూడా కొనసాగాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో రాయబడి ఉన్నది, ఆయనను ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవి. హల్లెలూయా. సమస్తమును మేలు కొరకే జరుగుతూ ఉన్నాయి. ఆయనను ప్రేమించు వారికి. కొన్నిసార్లు సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఇళ్లలో మనకు తెలిసిన వాళ్ళకు మరణాలు కూడా జరగవచ్చు. కానీ ఏది జరిగినా మన మేలు కొరకే అనుకోవాలండి. అప్పుడే ఆ కీడు అనేది దేవుడు మేలుగా మారుస్తాడు. మేలు కొరకే ఏది జరిగినా నా మేలు కొరకే అని చూడండి. ఖచ్చితంగా మేలుకరమైనటువంటి ఒక ముగింపు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. 73వ కీర్తన 24వ చరణములో 73వ కీర్తన 24వ చరణములో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మహిమకరమైనటువంటి అంతం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. మహిమకరమైనటువంటి ఒక ముగింపు, అంతం అండి.
ఈ సంవత్సరాంతంలోనికి వచ్చాం. ఒకవైపు ఇంట్లో మన జ్ఞాపకార్థ కోడిక కూడా ఏర్పాటు చేసుకున్నాం. మన యొక్క ముగింపు ఎలా ఉండాలి అని ప్రభు కోరుకుంటున్నాడు అంటే మహిమకరంగా. హల్లెలూయా, మహిమకరంగా. దావీదు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత నీవు నన్ను మహిమలో చేర్చుకొందువు. దావీదు దేవుని యొక్క ఆలోచన ప్రకారంగానే నడిపించబడుతూ ఉండేవాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు దావీదు. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ప్రార్థన చేసుకునేవాడు. ప్రభువా, మరి శత్రువులు దండెత్తి వస్తూ ఉన్నారు, నేను వాళ్ళని ఎదుర్కొని జయం పొందగలనా అని అంటే దేవుడు చెప్పేవాడు, వెళ్ళు, నీవు ఖచ్చితంగా యుద్ధంలో జయం పొందుకుంటావంటే వెళ్ళాడు. అదేవిధంగా జయం పొందుకొని వచ్చాడు. హెబ్రోనుకు వెళ్ళు, అక్కడ నిన్ను రాజుగా అభిషేకిస్తానంటే హెబ్రోనుకు వెళ్ళాడు, అక్కడ రాజుగా అభిషేకించబడ్డాడు. అమాలేకులు ఒకసారి తమ భార్య పిల్లలను చెరగొని తీసుకొని వెళ్ళిపోతే మా వారందరినీ కూడా నేను దక్కించుకుంటానంటే తరుము, నీ వారందరినీ కూడా ఖచ్చితంగా శత్రువులను జయించి నువ్వు దక్కించుకుంటావంటే అప్పుడు కూడా జయించి తన వారందరినీ కూడా దక్కించుకున్నాడు. ఇలా రాజుగా అభిషేకించబడ్డ ఆ రోజు నుండి, చిన్న వయసు నుండి దేవుని ఆలోచన చేతనే దావీదు నడిపించబడుతూ వచ్చాడండి. హల్లెలూయా. ఎక్కడ స్వంత ఆలోచనకి చోటు ఇవ్వలేదు. కొన్నిసార్లు మనకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది, ఎవరు చెప్పని అవసరం లేదు అని అనుకుంటాం. కానీ మీరు ఏ పని చేయాలన్నా, ఏ ఆలోచన కావాలన్నా ప్రభు దగ్గరే అడగాలండి. ప్రభు దగ్గరే అడగాలి. సొంత ఆలోచన చేయకూడదు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది, నా ఆలోచన మీ ఆలోచన వంటివి కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మన ఆలోచనలు మన తలంపులు కంటే ప్రభు ఆలోచించే ఆలోచనలు, తలంపులు అవి ఉన్నతంగా ఉన్నాయి. అందుకే పేతురు కూడా తన పత్రికలో రాస్తారు, ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుని ప్రజలైన మన జీవితాల్లో స్వంత ఆలోచనలు నష్టపోయే పరిస్థితులు వస్తాయి. దావీదు నష్టాన్ని అనుభవించకుండా క్షేమాన్ని చూచేటట్లు దేవుని ఆలోచన ప్రకారంగానే ప్రభు ఆలోచన కావాలి అంటే వాక్యాలు మీరు విన్నప్పుడు నా దేవుడు మీకు కావాల్సిన ఆలోచన దయచేదురుగాక. ప్రార్థన చేసుకున్నప్పుడు నా దేవుడు మీకు కావాల్సిన ఆలోచన దయచేదురుగాక. ప్రభు ఆలోచన చేతనే నడిపించబడుతూ చివరిగా 39వ కీర్తన 4వ చరణంలో దావీదు చేసిన ప్రార్థన మీరు చూడండి. 39వ కీర్తన 4వ చరణంలో, యెహోవా నా అంతము ఎట్లుండున్నది నాకు తెలుపుమని గోజాడుచు ఉన్నాడు. నా అంతము ఎట్లుండున్నది నాకు తెలియచేయండి. 39వ కీర్తన 4వ చరణం, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము అని ప్రార్థన చేసుకుంటాడు. చూడండి, దేవుని ఆలోచన చేతనే నడిపించబడుతూ ఉన్న దావీదు అంతాన్ని గురించి ఒక భయం కలిగింది. అంతాన్ని గురించి ఒక భయం అంటే ఎప్పుడు నేను చనిపోతానో నాకు తెలియదు కదా, నా అంతము ఎట్లుండున్నది నాకు తెలియపరచండి. హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడైనా మనం అడిగామో ప్రభు దగ్గర? ఆ మధ్య ఒక ముసలమ్మ అడిగా, అమ్మా నీ పేరేం పేరంటే సువార్తమ్మ అన్నది. బాగున్నావా అంటే ఏం బాగయ్యా, చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయంటది. ముసల్దాన, అలా ఎవరైనా ప్రార్థన చేస్తారా? చచ్చిపోయేటట్టు ప్రార్థన. ఏంటి నీ బాధ అంటే, కొడుకు చూడట్లేదో, కోడలు చూడట్లేదో, నువ్వు దాచిపెట్టిన ఆస్తి ఇస్తే వాళ్ళు చూస్తారు. స్థితిలో ఉండే డబ్బు స్థితిలో పెట్టుకొని నేను ఇవ్వను నా తదనంతరం అంటే ఎట్లా చూస్తారండి? ప్రేమిన వర్లరా. ఇంకోటి చిట్కా చెప్తాను, మీరు చూడండి. కోడలు కొడుకులు కూడా వృద్ధాప్యంలో ఉంటున్న ముసలి వాళ్ళు బాగా చూడాలంటే వాళ్ళకి మంచిగా చూస్తే దాచిపెట్టిన డబ్బంతా మీకు ఇస్తారు. అవి ఇవ్వరు, వీళ్ళు చూడరు. ప్రేమిన వర్లరా, అవి తెలియక కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ ఎన్ని ఉన్నా కూడా ఒక రోజున అవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమే. దావీదు నా అంతము ఎట్లుండున్నది నాకు తెలియచేయండి అని అంటాడు. ప్రేమిన వర్లరా, ఈ లోకంలో మనం బ్రతికినంత వరకు దేవుని ఆలోచన చేతనే నడిపించబడుతూ ఉన్నప్పుడు నిశ్చయముగా ఒక మహిమకరమైనటువంటి ముగింపు మనం ముగించుకుందాముగాక. మీకు అర్థమయ్యేటట్లు ఒక్క ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. అది చేయాలి, ఇది చేయాలి, ఇల్లు కట్టాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, లోకరీతిగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. కానీ జరిగేది మాత్రం దేవుని చిత్తమే జరుగుతాయి. కానీ అందుకే
వాక్యం చెప్తుంది, ఏమి తిందామా, ఏం ధరించుకుందామా అని, ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, రేపటి గురించి మీరు చింత చేయవద్దు. రేపేమి జరుగునో మీకు తెలియదు, ఏనాటికీడు ఆనాటికి చాలును అని వాక్యాలు రాయబడ్డాయి. కానీ యాకోబు తన పత్రికలో రాస్తారు, దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకొందుముగాక. చూడండి, ఇది అది చేతుమని చెప్పుకొందుముగాక అంటారు. అంతేకాని అది చేయాలి, ఇది చేయాలి అని ఆలోచిస్తే దేవుని చిత్తం లేనిది మనం ఏమీ కూడా చేయలేము. ఆ మధ్య ఒక క్రొత్తగా పెళ్ళైన భార్య భర్త బైక్ మీద వెళ్తూ ఉన్నారు. ఇట్లాగే పొలాలు కలిగిన ప్రాంతం, పొలాల్లో బడి వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్తూ ఉన్నారు. సరదాగా మాట్లాడుకుంటూ, కొత్తగా పెళ్ళైన జంట కదా, మాట్లాడుకుంటూ, ఏమండి మనం ఇల్లు కట్టుకోవాలి, మనం చేస్తున్న జాబులో పొదుపు చేసుకోవాలి, మరలా పిల్లలు పుడితే కష్టం కదా అని ముందుగా ఆలోచనలు చేసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారట మాట్లాడుకొని. సడన్గా ఆకాశం నుండి ఒక పొలంలో పాములు పెరుగులాడుతున్నాయట. గ్రద్ద వచ్చి సడన్గా ఆ యొక్క పాములని నోట గరుచుకొని ఆకాశంలో అట్లా తీసుకొని అటు ఇటు తిరుగుతుంది గద్ద. ప్రేమిన వర్లరా, వీళ్ళు మాట్లాడుకుంటూ సరదాగా వెళ్ళిపోతున్నారా, సడన్గా ఒక చోట సిగ్నల్ ట్రైన్ వస్తుందని ఆగితే అక్కడ నిలబడ్డారు. వెంటనే ఆ పాములు నోట గరుచుకున్నది కదా గ్రద్ద, అది నోరు వదిలేసరికి వెంటనే ఆ రెండు పాములు వచ్చి వీళ్ళ మధ్యలో బైక్ మీద పడిందండి. అవి ఇష్టం వచ్చినట్లు కాటేశారు ఇద్దరిని. ప్రేమిన వర్లరా, ఇద్దరు పడి చనిపోయారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాళ్ళిద్దరూ ఎంతో ఆలోచనలో కలిగి ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను చూడండి. నాకు తెలిసిన కుటుంబం, కొత్తగా అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి యవనస్తురాలు, పెళ్లి చేయాలని ఇలాగ ఒక గ్రామంలో ఆలోచన చేశారు. ఆ యవనస్తురాలు ఎంగేజ్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి. ఆ తర్వాత అమ్మాయి చాలా సంతోషపడింది. పలాని ఫిబ్రవరి నెలలో పెళ్ళి కదా అని బట్టలు అన్నీ కొనుక్కొని, తర్వాత బంగారు నగలన్నీ కొనుక్కొని, 2-3 పెట్టెలు ఉన్నాయి, 2-3 పెట్టెలండి. వాటిలన్నీ భద్రపరుచుకొని పెళ్ళైపోతుంది. నేను మా అత్తగారింటికి వెళ్తాను, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఉంటాయి కదండి. ఇవన్నీ ఆలోచిస్తూ ఉందండి. సడన్గా వాళ్ళ ఇంటి ముందు కాలువ, ఆ కాలువని వాళ్ళ నాన్న శుభ్రం చేయటానికి పార తీసుకొని శుభ్రం చేస్తూ ఉంటే ఒక తేలు ఉంటే ఆ తేలిని కాలువ శుభ్రం చేస్తుంటే పైకి వేశాడు. చంపినా బాగుండేది. సరే ఆ పైన వేసాను కదా, తర్వాత చంపుదాంలే అని చెప్పి ఆ తేలిని అలాగే వదిలిపెట్టాడండి. మిగతా కాలువ శుభ్రం చేసుకుంటూ ఉన్నాడా, సడన్గా నీళ్లు దాహం వేస్తే, అమ్మాయి నీళ్లు తీసుకురా దాహం వేస్తుంది అని అడిగాడట. వెంటనే ఆ అమ్మాయి చూడండి ఇంట్లో పరిగెత్తుకొని వెళ్ళి ఆ తేలుండే సంగతి చూసుకోకుండా ఆ తేలి మీద కాలు పెట్టింది, అంతే, కాటేసి కుట్టింది. ప్రేమిన వర్లారా, వెంటనే హడావుడిగా అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ తర్వాత తేలిని చంపారనుకో, అది కుట్టిన తర్వాత ఇంకా చంపిన ప్రయోజనం ఏముంది? ఇక అమ్మాయిని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. రాత్రంతా హాస్పిటల్లో పెట్టి ఏడుస్తూ ఒకే బాధతో ఉన్నారు. మధ్యరాత్రుల్లో అమ్మాయికి నీళ్లు దాహం వేసిందట. డాక్టర్ గారు చెప్పారు నీళ్లు తాగకూడదు అని. ఆమె తెలియక మధ్యరాత్రుల్లో నీళ్లు తాగిందా, ఆ విషయం తలకి నెత్తికెక్కి ఇక మధ్యరాత్రుల్లో ప్రాణం పోయిందండి. ప్రేమిన వర్లరా, మరుసటి రోజు ఆ ఊరికి వెళ్తే ఆ ఊర్లో ఉండే జనమంతా పోగా ఒకే ఏడుపు. మరి ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మనకుందా? లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, కానీ ఒక మహిమకరమైన ముగింపు. సరే అలా జరిగింది అని మనం ప్రభు మీద కోపడగలమా? ఏమీ చేయలేము. ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మనకు లేదండి. సరే ప్రభుకి ఇష్టమైంది వెళ్ళిపోయింది అనుకోవచ్చు. కనుక ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన ఆలోచనలు, తలంపులు ఎన్నో ఉంటాయి. ఒక యవనస్తురాలుగా ఎందుకని మనం పాయింట్అవుట్ చేయడానికి మనకు ఇక అర్హతే లేదంతే. కాబట్టి మన ఆలోచనలు, అందుకే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. కానీ ఒకటి, దేవుని చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకొందుముగాక. కాబట్టి ప్రభు నమ్ముకున్నారు, ప్రభు మార్గంలో నడిపించబడుతూ ఉన్నారు, ప్రభు మాటలు మీరు వింటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కష్టాలున్నా సుఖమున్నా ఆ ప్రభు మార్గంలోనే ప్రభుని హత్తుకొని జీవిస్తూ
ప్రభు ఆలోచన ప్రకారంగా నేను నడిపించబడుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజున దేవుని సన్నిధిలో ఒక మహిమకరమైనటువంటి ముగింపు మనము కూడా చూస్తున్నట్లు దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి వచ్చిన ప్రార్థన చేసుకుందాం.